అందరికీ నమస్కారం అండి. మన చేతుల్లోనే ఆరోగ్యం పేజ్‌ని ఫాలో అవుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు మధుకిరణ్. ఇవాళ మన గెస్ట్ స్పీకర్ శైలజ విశ్వంశెట్టి గారు. సో, మోస్ట్‌లీ చాలా మందికి మీలో ఆవిడ గురించి తెలిసే ఉండొచ్చు. ఆవిడ కండక్ట్ చేసే చాలా టాక్స్, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. సోషల్ సర్వీస్‌లో ఉన్నారు. అండ్ సహజ ఫౌండేషన్‌తో గూడా చాలామంది అసోసియేట్ అయ్యి ఉంటారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు కలిసి రన్ చేస్తున్న సహజ ఫౌండేషన్ ఎప్పటినుంచో ఆడపిల్లల కోసం చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉన్నారు. సో, డెఫినిట్‌గా మీలో చాలా మందికి ఆవిడ సుపరిచితురాలని అనుకుంటున్నాను. అలాగే ఆవిడ ఒక కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అండ్ అవేర్‌నెస్ క్యాంప్స్ రన్ చేస్తూ పర్టిక్యులర్‌గా టీనేజ్ ఆడపిల్లలకి ఆహ్, వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ అందిస్తూ, దానికి తగ్గ అవేర్‌నెస్ ఋతుస్రావం గురించి, అలాగే మెన్‌స్ట్రువల్ హైజీన్ గురించిన టాక్స్ ఇస్తారు. సో, పాజిటివ్ సైకాలజీ గురించి అండ్ ఆల్సో చిన్న పిల్లలకి స్టోరీ సెషన్స్ చేస్తారు. సో, షీ ఈస్ ఇంటూ మెనీ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మా పేజ్‌లో వచ్చి మాతో ఈ టైం మా కోసం కేటాయించినందుకు, మీ వ్యూస్ మాతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చినందుకు వెల్కమ్ యూ అండ్ థాంక్ యూ థాంక్ యూ మ్యామ్. సో మచ్. హ్మ్. హ్మ్. సో, యాక్చువల్లీ ముందుగా అనుకున్నట్టుగానండి ఇవాళ మనం మెన్‌స్ట్రువల్ హైజీన్, ఋతుస్రావం సమస్యలు పర్టిక్యులర్‌గా పెద్దవాళ్ళు కాకుండా అప్పుడే ఋతుస్రావంలో ఎంటర్ అయిన పిల్లలు, సో, చిన్న పిల్లలు లేకపోతే యంగ్ అడల్ట్స్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళ గురించి ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో, ఇది మెన్‌స్ట్రువల్ హైజీన్ ఇప్పుడు ఈ రీసెంట్ డేస్‌లో చాలా పాపులారిటీ తీసుకుంది. ఈ డిస్కషన్ చాలా జరుగుతోంది. అంటే అవేర్‌నెస్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ స్కూల్స్‌లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. రకరకాలు జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా ఎక్కడో కొంచెం తెలియకుండా చాలామంది బయట ఓపెన్‌గా మాట్లాడడానికి మొహమాట పడడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు కూడా ముందుకి చొరవగా ఒక విషయం బయటికి చెప్పడంలో ఇబ్బందులు ఫేస్ చేయడం వల్ల కావచ్చు. స్టిల్ ఇంకా డెఫినిట్‌గా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న పర్సెంటేజ్ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు అండ్ ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఇంకా బెటర్‌గా ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చనే దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ వి వెల్కమ్ యూ మా. సో, ఆహ్, టు స్టార్ట్ విత్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ మీ గురించి కొంచెం సహజ ఫౌండేషన్ గురించి మీ ఇంట్రడక్షన్ తోటి ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం. డెఫినిట్‌గా క్వెషన్స్‌లోకెళ్ళిపోదాం. సహజ ఫౌండేషన్ అంటే చాలా చోట్ల చెప్పి ఉన్నాను నాన్న. ఆల్రెడీ అంటే ఇది నేను ఎలా అంటే ఐ లాస్ట్ ఎ ఫ్రెండ్ ఆఫ్టర్ హర్ ఫ్రెండ్ అంటే చిన్నదే నాకంటే. షీ ఈస్ ఎ ఫ్రెండ్. తను మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి షి సూసైడ్ కమిట్ చేసుకున్నారు. మ్యారిటల్ ఇష్యూస్‌తో. సో, నాకప్పటి నుంచి ఇంకా నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఏం సాయం చేయొచ్చు? అసలు మనం ఎవరికైనా సాయం చేయాలంటే ఏం చేయాలి? అప్పటికి ఈవెన్ నేను డిగ్రీ గూడా చేయలేదు. సో, ఆ తర్వాత డిగ్రీ చేసి నెమ్మదిగా తర్వాత పిల్లలు ఎదుగుతూ ఉంటే అత్ అత్తయ్య గారు, మావయ్య గారు, పిల్లలు పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది. చిన్నదాని మ్యారేజ్ ముందు ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోర్స్ చేసి, దాని తర్వాత గ్రాండ్ చిల్డ్రన్ వచ్చాక సైకాలజీ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఆహ్, థర్డ్ గ్రాండ్ చైల్డ్ వచ్చాక ఆహ్, ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనే ఒక కోర్సు. ఫోర్త్ వాడొచ్చిన తర్వాత గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ చేశాను. అంటే అది లోపల ఉండిపోయిందనమాట. ఒక ప్యాషన్ అనండి, ఏమన్నా అనండి. మనము ఎవరితోన్నా మాట్లాడాలి అంటే ఫస్ట్ నువ్వేంటి అని అడుగుతారు. సో, ఒక ఆథెంటిక్‌గా మనకి అంటే మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్‌తో ఒక స్కూల్‌కి వెళ్లి నుంచుని అక్కడ ఒక మదర్ గానో, ఒక అమ్మమ్మ గానో వెళ్లి నుంచున్నారనుకోండి. యూ విల్ బి జస్ట్ దేర్ ఓన్లీ. అదే మీరొక ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా అంటే వెన్ యూ హావ్ సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ అప్పుడు మీ మీ వాల్యూ పెరుగుతుంది. సో, ఇప్పుడు నేనెప్పుడు వెళ్ళినా గూడా అలా పీహెచ్‌డీలు చేసిన వాళ్ళ పక్కన, ఒక ప్రొఫెసర్స్ పక్కన, ప్రిన్సిపల్స్ పక్కన అట్లా కూర్చుంటుంటే, యాహ్! థాంక్ యూ గాడ్ ఫర్ ఆ సరస్వతి దేవికి ఆహ్, అలా అలా వచ్చేస్తుందనమాట ఒక థాట్. సో, అందుకే పిల్లలకి ఎవరికి ఎప్పుడు చెప్పినా గూడా ఆడపిల్లలకి, "అరే! చదువుకోండిరా, బెటర్ అవ్వండిరా."
సో, అప్పుడు ఎప్పుడో మా పెద్ద పాప సెవెంత్ చదువుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు నా నా మనవడు గూడా స్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. అంటే ఇంటర్ ఏజ్‌లో ఉన్నాడు. సో, ఈ ఈ ఈ ఇన్ని ఇయర్స్ ప్రస్థానంలో కూడా ఆహ్, ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. హ్మ్. ఆ ఏజ్ పిల్లలకి ఎస్పెషల్లీ మనం అంటే వాళ్ళు అప్పుడే మౌల్డ్ అవుతూ ఉంటారు అడాలసెన్స్‌లో. ఏది మంచి, ఏది చెడు. ఇప్పుడు రోజు అమ్మ చెప్పిందనుకోండి, రోజు టీచర్ చెప్పారనుకోండి, బోర్ కొట్టిస్తున్నారు అనుకుంటారు. రోజు ఇవే చెప్తారు అంటారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే నాకు ఈ స్కూల్స్‌కది వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించిందంటే పేరెంట్స్ చెప్పేదానికి, టీచర్స్ చెప్పేదానికి మధ్యలో ఒక చిన్న కనెక్టింగ్ పాయింట్ మిస్ అయిందనిపించింది. సో, ఆ కనెక్టింగ్ పాయింట్ నేను నా సహజ ఫౌండేషన్ అయితే బావుంటుంది అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకొకసారి చేయొచ్చేమో మీరన్నట్టు హ్మ్. ఇఫ్ ఓకే అయితే మొబైల్ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడతాం. హైజీన్, బాయ్స్‌తో కూడా డూ యూ నో దట్ గర్ల్స్ బ్లీడ్ ఎవ్రీ మంత్, అడాల్ట్స్ అట్రాక్షన్స్, అలాగే తర్వాత మన ఏమంటాము మొబైల్ గురించి అన్నమాట. సో, వీటిని తీసుకొని ముందుకు వెళ్తూ వెళ్ళిన చోటల్లా టీచర్స్ అడుగుతుంటారు కొన్ని స్కూల్స్‌లో. ఏవండీ పిల్లలకేమన్నా ఇస్తారా అని. సో, ఇంకా అప్పుడు తప్పట్లేదనమాట. చిన్న చిన్న డొనేషన్స్ మీరన్నట్టు మా డాటర్ నా వెనక సపోర్ట్. సో, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మైన్యూట్. సో, కొన్ని చోట్ల ఏమంటాము చిన్నగా ఏదో పిల్లలకి యూజ్ అయ్యేవి ఇచ్చి పెద్దగా జీవితమంతా వాళ్ళ బ్రెయిన్స్‌లో ఉండే మాటలు చెప్పి రావడానికి అవకాశం దొరుకుతోంది. యాక్చువల్లీ అసలు ఫస్ట్ మీరు చెప్పిన ఈ ఫస్ట్ స్టార్టింగ్ మాటలే ఇన్‌స్పిరేషన్. చాలా మందికేంటంటే ఓకే. పెళ్లయిపోయింది, ఇదయిపోయింది, టైం అయిపోయింది. ఏది ఉండదు. సో, చేయాలి అనే విల్ ఉంటే డెఫినిట్‌గా మార్గం అదే ఇదవుతుందని. సో, ఇట్స్ రియల్లీ ఎ బిగ్ ఇన్‌స్పిరేషన్ టు స్టార్ట్ ద సెషన్. అండ్ యాహ్! సో, ఇవాళ టాపిక్‌లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ అసలు ఫస్ట్ బేసిక్‌గా చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మా చిన్నప్పటి కన్నా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే డెఫినిట్‌గా మెన్‌స్ట్రువల్ సైకిల్ గురించి, మెన్‌స్ట్రువల్ హైజీన్ గురించి, లేకపోతే అవేర్‌నెస్ గురించి ఎంతో కొంత టాక్ అయితే నడుస్తుంది. లేదు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఎంత వరకు కంప్లీట్‌గా రీచ్ అయిందంటారు? అంటే అన్ని పర్సెంట్ అంటే అందరికి ఎంతవరకు రీచబుల్‌గా ఉందంటారు ఈ ఇన్ఫర్మేషన్? డెఫినిట్‌గా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో వాటిల్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళే ప్రోగ్రామ్స్ పోస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళే స్పాన్సర్ చేసి ఎడ్యుకేట్ చేయాలి అని. బట్ స్కూల్స్ లెవెల్ బట్టి గాని లేకపోతే కొన్ని రూరల్ ఏరియాస్‌లో ఇంకా టాబూస్‌గా డిస్కస్ చేయడానికి ఆలోచించే వాళ్ళు గాని, సో అలాంటి వాళ్ళందరికీ ఎంతవరకు అసలు ఇంకా రీచ్ అయ్యే అవసరం ఉందని మీరనుకుంటున్నారు? ఇష్టం. సారీ మా వన్ మూమెంట్ నేను జస్ట్ ఎ మూమెంట్. యాహ్! యాహ్! షూర్. షూర్. యాహ్! మీరు అన్నారు కదా నాన్న ఏమంటే కార్పొరేట్ స్కూల్స్‌లో సెషన్స్ జరుగుతున్నాయి అవన్నీను. ఎలా ఉందంటే ఆ కార్పొరేట్ స్కూల్‌లలో చదివే పిల్లలు కూడా మధ్య తరగతి వాళ్ళెక్కువుంటారు. హ్మ్. మనం ఇప్పుడందరం ఏమంటాము లైఫ్‌లో ఇన్‌కమ్ ఇది పెరిగింది. అఫోర్డబిలిటీ పెరిగింది. కానీ బేసిక్‌గా ఇంటికొచ్చేసరికి ఏమవుతాయంటే, ఆ నమ్మకాలు గాని, ఆ భయాలు గాని హ్మ్. ఆహ్, అలాగే ఉంటున్నాయి. అంటే బేసిక్ ఏం చెప్తారు? మీ మీ బాడీ వర్కింగ్ స్టార్ట్ అయింది. సో, ప్యూబర్టీ అటైన్ అయ్యారు. లేకపోతే మీ ఓవరీస్ పనిచేస్తున్నాయి. అయితే మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో, ఎవ్రీ 4 అవర్స్‌కి ఒక ప్యాడ్ మార్చుకోండి. దీస్ బేసిక్ థింగ్స్ ఆర్ వాళ్ళలో వెళ్తున్నాయి కానీ, ఆ రూట్‌లో డీప్‌గా ఉన్న మూఢనమ్మకాలు ఏవైతే వెళ్ళట్లేదు. ఎందుకు అంటే, ఇంకా, ఇంకా, ఇంకా భయమేస్తుంది. లేకపోతే ఇది చూస్తే తప్ప, ఇది ముట్టుకుంటే తప్ప, ఇలా చేస్తే తప్ప. అందుకని అసలు నేనంటాను పిల్లలకి చెప్తున్నాం బావుంది. పిల్లలు కూడా చాలా మంది మమ్మల్ని అడుగుతారు. మేడం మీరొచ్చి మాకు చెప్తున్నారు కదా! మరి మా అమ్మ వాళ్ళకెవరు చెప్తారు అంటారు. అంటే
నేను అప్పుడు చెప్తాను. మీరు విన్నారు కదా! సో, మీరు చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు కన్విన్స్ అవ్వలేదనుకోండి, మీరు పెద్దవుతారు కదా! మీరు మారండి అని జెప్తూ ఉంటాను. సో, బేసిక్‌గా ఇంకా గూడా మీరన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు అని మనము ఎంత అనుకున్నా నాన్న కొంతమంది మదర్స్ కాల్ చేస్తారు. హ్మ్. అమ్మా మా పాపకి ఎలా మొదలుపెట్టాలో నాకు తెలియట్లేదు. మీరు చెప్తారా? సో, ఆహ్, బేసిక్ అన్నమాట. భయపడిపోతారు. టెన్షన్ అయిపోతారు. చదువుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. లక్షల్లో ఇన్‌కమ్ డ్రా చేస్తున్నారు. అయినా కూడా ఇక్కడికొచ్చేసరికి ఏదో ఒక షై ఫీల్ అయిపోతున్నారు. దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇట్ హ్యాపెన్స్ ప్రతి ఆడపిల్లకి జరుగుతుంది. నేనందుకే నేను చెప్పేటప్పుడు సెషన్‌లో అదే చెప్తా. సమంతకైనా అవుతుంది. లేకపోతే సానియా మిర్జాకైనా అవుతుంది. ఇంట్లో అమ్మకవుతుంది, అమ్మమ్మకవుతుంది. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సిస్టమ్ విచ్ ఈస్ వర్కింగ్. సో, సో అలా వాళ్ళని ఇట్ ఈస్ నాట్ యువర్ ఎనిమీ. ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్ అని అలా చెప్పుకుంటూ వస్తామనమాట. బేసిక్‌గా మదర్స్ అర్థం చేసుకోవాలి నాన్న ఇది. ఏదో అయిపోతుంది. మా పిల్లలు కష్టపడిపోతున్నారు. మేమెలా చెప్పాలి దీన్ని? చెప్పండి జస్ట్. మీ 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 బాడీలో హార్ట్ ఎలా ఉందో, మీ బాడీలో లివర్ ఎలా ఉందో, కిడ్నీస్ ఎలా ఉన్నాయో, యూట్రస్ కూడా అలాగే ఉంది. సో, ఇట్ ఈస్ ఎ పార్ట్. ఇది హార్ట్ పంప్ చేస్తుంది. ఇది శ్వాస పీల్చుకుంటుంది. కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఇంటెస్టైన్ డైజెషన్ ఇస్తుంది. సో, యూట్రస్ ఆల్సో ఇట్ ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. మీరు ప్యూబర్టీకి అటైన్ అయినప్పుడు. సో, ఆ సిస్టమ్ లేకపోతే మనం లేము. ఇంకా నెక్స్ట్ జనరేషన్ రాదు. సో, దాన్ని ప్రేమించండి, గౌరవించండి అని చెప్పి మదర్స్ చెప్పాలసలు ఫస్ట్. ముందు మదరే కంగారు పడిపోయి, మదరే ఏడ్చేసి ప్లస్ మనం ఏం చేస్తున్నామంటే నాన్న, పెద్ద పెద్ద ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్ ఏమియ్యాలి? ఓణీలేం కొనాలి? అరేంజ్‌మెంట్స్ ఏం చేయాలి? ఎంత మంచి భోజనం పెట్టాలి? ఎంత రిచ్‌గా వర్క్ చేయాలి దీని మీద అని. వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద చైల్డ్స్ సైకాలజీ అండ్ సైకలాజికల్ ఆహ్, ప్రెషర్ ఎట్లా ఫీల్ అవుతారు? ఏమైపోయింది నాకు? ఎంత చెప్పినా ఇంకా వాళ్ళలో మీరు చూడండి ఎంతమంది ఎన్ని చెప్పినా, అమ్మ చెప్పింది, టీచర్ చెప్పింది వాళ్ళ బ్రెయిన్‌లో కూర్చుంటాయి. సో, అమ్మలు ఎడ్యుకేట్ అవ్వాలి. అమ్మలు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎన్ని సార్లు చెప్పినా నేను అమ్మలు ఎదగండమ్మా. మీరు ఒక ఒక బేబీకి 1 ఇయర్ వచ్చిందంటే, యూ ఆర్ ఆల్సో ఎ 1 ఇయర్ ఓల్డ్ మదర్. ఒక బేబీకి 10 ఇయర్స్ వచ్చాయంటే, యూ ఆర్ ఆల్సో ఎ 10 ఇయర్ ఓల్డ్ మదర్. సో, గెయిన్ ఎక్స్‌పీరియన్స్. ముందు మీరు అల్లల్లాడిపోకండి. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీరు వాళ్ళకి నేర్పించండి. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. దానికి కంగారు పడక్కర్లేదు. టేక్ ఇట్ చక్కగా కంఫర్ట్‌గా తీసుకోండి. అంటే మూఢనమ్మకాలు అంటే పాత ఇలా బిలీఫ్ సిస్టమ్‌లో నాకు మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మకి వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మ వాళ్ళమ్మకి వాళ్ళమ్మ చెప్పింది. సో, ఇవి కొన్ని లాజికల్‌గా థింక్ చేయమంటాను నేను. నేను నా గ్రాండ్ చైల్డ్ అయినప్పుడు చెప్పాను. 3 డేస్ నేను కూర్చోబెడతాను. నువ్వు పక్కకుండాలి. ఫోర్త్ డే నేను నీకు చిన్నగా ఇంట్లో వరకే ఫంక్షన్ చేస్తాను. నా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టాను తనని కూడా. ఎందుకు అంటే అది ఒక చిన్న ఏమంటాము లైఫ్ టర్నింగ్. హ్మ్. సమ్ ఆఫ్ యాక్చువల్లీ మేబీ మనము ఒక వేడుకలాగా అనుకోవచ్చా అది కూడా? వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ లైఫ్. సో, హ్మ్. అది ఎందుకు, ఏంటి క్వెషన్స్ అన్నీ అడుగుతూ ఉంటే అది చెప్పాను. ఒకప్పుడు ఏంటి అంటే పిల్లలు చెప్పాలి అంటే బయట దేశాల దాడులు వీటన్నిటి నుంచి ఆడపిల్లల్ని రక్షించాలన్నా, ఎక్కువ మంది సంతానం ఉండేది. సో, ఒక్కొక్కళ్ళకి పెళ్లి చేసి అవతలకి పంపించాలన్నా, మా పిల్ల రెడీ అయింది అంటే సిస్టమ్ వర్కింగ్ స్టార్ట్ అయింది. ఈ పిల్ల పిల్లల్ని కనగలదు. సో, ఊరందరికీ తెలియచేయడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, పలానా వాళ్ళ అమ్మాయి ఉంది. సో, షీ ఈస్ రెడీ ఫర్ మ్యారేజ్ అప్పుడు ఇంత అవేర్‌నెస్ లేదు కదా! 18కి బాడీ అంతా గ్రో అవుతుంది. 18 తర్వాతే పిల్లలొస్తే బావుంటుంది. ఇంత అవేర్‌నెస్ లేదప్పుడు. ముందు పిల్లలు ఎక్కువ సంఖ్య ఉండేవాళ్ళు. వాళ్ళని హ్మ్. ముందు ఒక్కొక్కళ్ళని అమ్మో! ఇంతమందా? ముందు దీనికి పెళ్లి చేస్తే ఇలా అనుకుని థాట్ ఉండేది వాళ్ళకి. సో, అట్లాంటి ఆచారాల్లో ఈ వేడుకలు అలాంటివన్నీ వచ్చాయి. ఊ ఊరికి ఎరిగింపు చేయడం. మా అమ్మాయి రెడీగా ఉంది అని.
సో, ఆ వెంటనే పెళ్ళవ్వడము, లేతే ఆ ముందలే పెళ్లి చేసి తర్వాత అవ్వడము, ఇలా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు 3 డేస్ ఎందుకు పక్కన కూర్చోపెడతాం? రెస్ట్ ఫస్ట్. రెండోది ఎంత బ్లీడ్ అవుతుంది ఎవరికీ తెలీదు పిల్లలకి. సో, పక్కకెందుకుంచారు? అప్పుడు పాత రోజుల్లో ఒకసారి ఆలోచించండి. శానిటరీ ప్యాడ్స్ లేవు. శానిటరీ ప్యాడ్స్ హార్డ్‌లీ వచ్చి ఎంత కాలమైందమ్మా? 25 ఇయర్స్ అయిందేమో. ఓకే. అంతే. సో, అంతకుముందు లేవు కదా! అప్పుడు పాత బట్టిచ్చేవారు. అప్పుడు ఆడపిల్లలకి ప్యాంటీస్ ఉన్న టైం కూడా లేదు కొంతమందిలో. సో, హౌ దే విల్ హోల్డ్ ఇట్? పెద్ద పెద్ద ఇల్లుండేవి. ఆ ఇళ్లల్లో అసలు ఆ చివరి నుంచి ఈ చివరికి బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ట్యాపు, వాటరు ఏమీ లేవు. మనకి మీకు కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. మనం వెళ్ళాలి అంటే చెంబు వాటర్ తీసుకొనెళ్ళేలాగా. సో, అట్లాంటి బాత్రూమ్స్, ఇంటికి దూరంగా బాత్రూమ్స్, ఇప్పట్లాగా ఇలా బెడ్ దిగంగానే గెంతితే బాత్రూమ్‌లోకెళ్ళిపోతాం. కాలు బాత్రూమ్‌లోనే పెడతాం డైరెక్ట్. అంత చిన్న టిక్కీ హౌసెస్‌లోకొచ్చేసాం మనం. సో, మనకి ఆ రోజుల్లో తెలీదు గదా! ఎంత బ్లీడ్ అవుతుంది. బాడీకి యాక్చువల్లీ రెస్ట్ నీడ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళేంటంటే, అలా ఆలోచించి పెట్టినవి మనమన్నీ ఇలా చూడడం మొదలుపెట్టాం. సో, ముట్టుకోకు, అంటుకోకులోకొచ్చేసాం మనం. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు చూడండి మీ అమ్మమ్మ గారు టైంలో హ్మ్. అమ్మమ్మ ఈసారి కలిసినప్పుడు అడగండి. అమ్మమ్మ ఎట్లుండేదప్పుడు అని అడగండి. మీరిప్పుడు విన్నారు కాబట్టి దీన్ని కొరిలేట్ చేసుకొని చూడండి. ఓకే అనుకుంటారప్పుడు. అప్పుడు మీ అమ్మమ్మ గారికి కూడా చెప్పొచ్చు. అవును పాపాయ్ అంటారు అమ్మమ్మ గూడా. అవును. సో, సో అలా అదేమైపోయినాయి అంటే ఆహ్, మనం ఎవరికి కావాలో వాళ్ళు దాన్ని కంఫర్టబుల్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొన్ని చూడండి శ్రీమంతాలు అలాంటివుంటాయి. మా ఇంట్లో లేవు ఆనవాయితీ లేదు అంటారు. హ్మ్. కొంతమంది సేఫ్‌గా కంఫర్ట్ తప్పించుకోవడానికో హ్మ్. చేయడానికి ఇష్టం లేకపోతేను. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా అంతే. దూరంగా ఉండు, ముట్టుకోకు, రెస్ట్ కోసం పెట్టారు. హ్మ్. ఎంత బ్లీడ్ అవుతుందో తెలీదు. బట్టలు పాడవుతాయో తెలీదు. 10 మంది మధ్యలో నుంచి నడిచి వెళ్తుంటే సడెన్‌గా మెస్సీగా అయిపోవచ్చు. ఇప్పుడు పక్కల మీద, పరుపుల మీద పడుకున్నామనుకోండి. ఇప్పుడొచ్చింది డ్రై వాష్‌లు, వాషింగ్‌లు ఇవన్నీ ఇప్పుడొచ్చాయి. అప్పుడేముండేదండి చాకలి వాడి తీసుకెళ్ళి ఉతకాలి. ఊరు బయట చెరువులో ఉతకాలి. బావి దగ్గర ఉతకాలి. సో, ఒక దిండు, ఒక దుప్పటి, ఒక చాప అలా పక్కకిచ్చి, "అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో. ఈ 3 రోజులు నువ్వేం చెయ్యకు. హాయిగా కూర్చో" అని పెట్టిన సిస్టమ్‌ని మనమే మార్చుకుంటూ, అదే మార్చుకుంటూ సూపర్‌స్టిషియస్‌గా తీసుకొచ్చేసాం దాన్ని. తీసేసుకున్నాం. దాన్నొక ఏంటి ఏమంటాము? ఎలా అంటే మీకు స్టోరీ చిన్న స్టోరీ చెప్పచ్చు ఆ! కదా! తప్పకుండా. తప్పకుండా. మీరు వినుంటారు. బ్రాహ్మడు వచ్చి తద్దినం పెట్టడానికి ఇంటికొస్తాడు. వస్తే వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉంటుందనమాట. దాన్ని మీద అది డిస్టర్బ్ చేస్తుందని పెద్దాయన పంతులు గారు ఏం చేస్తారు? దాని మీద బుట్ట బోర్లిచ్చండి రా అంటాడు. బుట్ట బోర్లిస్తారు. ఆ పంతులు గారితో కొడుకొస్తాడనమాట. పంతులు గారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటికి నెక్స్ట్ ఈ కొడుకు రావడం మొదలుపెట్టినప్పుడు ఎంతకీ మొదలుపెట్టడు. ఏంటి అంటే వాడెప్పుడో చిన్నప్పుడు చూసాడు. పిల్లిని బోర్లిస్తే గాని తద్దినం పెట్టరు. పిల్లి మీద బుట్ట బోర్లిస్తే గాని. సో, పిల్లి డిస్టర్బ్ చేస్తోంది. అలా ఆలోచించలేదు. అది ఒక పద్ధతేమో అనేసుకున్నాడు పిల్లోడు. సో, మనం అట్లా తయారవుతున్నామనమాట. తద్దినం పెట్టాలంటే పిల్లి కావాలి. పిల్లిని బుట్ట కింద పెట్టాలి లాగా తయారయ్యాం మనం. లాజిక్ అనేది మన బ్రెయిన్స్‌లోంచి స్లిప్ అయి వెళ్ళిపోతోంది. సో, ఇది ముట్టుకుంటే తప్పా? దేవుడిని చూస్తే తప్పా? మేము షాపింగ్‌కెళ్తే పీరియడ్స్ వస్తే మాకెట్లాగా? ఇట్లా తయారయ్యారు. పీరియడ్స్‌కి నేనెప్పుడు పిల్లలకి చెప్తుంటాను. పీరియడ్ లాగా బెల్ కొట్టే టైం ఉండదు. హ్మ్. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఆ బాడీ నేచర్‌ని బట్టి వస్తుంది. సో, అది ఒక న్యాచురల్ ప్రాసెస్సు. నువ్వు ఇంట్లో ఉన్నావా? గుడిలో ఉన్నావా? సినిమాలో ఉన్నావా? బంగారం కొనడానికెళ్ళావా? లేకపోతే రోడ్డు మీద ఉన్నావా? దానికి తెలీదు. సిస్టమ్ పని చేసుకుంటూ వెళ్తుంది. ఆ పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు పిల్లలకిప్పుడు చెప్తున్నాం. అప్పటి రోజుల్లో కుదరలేదు గాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. మీ బ్యాగ్‌లో ఒక ప్యాడ్ పెట్టుకొనెళ్ళండి. సేఫ్ సేఫ్టీ కోసం. సో, ఇది ఇది పేరెంట్స్ అమ్మలు ఎడ్యుకేట్ అవ్వాలి. హ్మ్. చదువు వేరు నాన్న. ఈ థాట్ ప్రాసెస్ వేరు. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ క్లబ్ చేస్తాను. వెన్ యూ రీడ్ అదర్ బుక్స్ దాన్
మీ క్లాస్ పుస్తకాల కంటే. యూ విల్ గెట్ సమ్ అదర్ నాలెడ్జ్, అదర్ పాయింట్స్. సో, అట్లా 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 ఆలోచించడం కూడా తెలుస్తుంది అమ్మలకి. సో, పిల్లల దగ్గర కంగారు పడకండి, భయపడకండి. వాళ్ళని మీరు ఎడ్యుకేట్ అవ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో, యాక్చువల్లీ ప్రయాణాలు కూడా అంతే కదా నాన్న! ఇప్పుడంటే చూడండి ఎక్కడంటే అక్కడికి ఇలా పాత రోజుల్లో ఏమనేవాళ్ళు? కాశీ వెళ్తే కాటికెళ్ళినట్టే అనేవారు. ఇప్పుడు మొన్న మేము ఫిబ్రవరిలో ఎళ్ళాం. ఈరోజు మార్నింగ్ ఎళ్ళాం. రేపు నైట్ వచ్చేసాం కాశీ నుంచి. సేమ్ డే కూడా రావచ్చు. హ్మ్. సో, అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్స్ విత్ ఎలా అన్నిట్లో మోడర్న్ అవుతున్నారో, ఈ ఈ థాట్ ప్రాసెస్‌లో కూడా మోడర్న్ అవ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే. బాడీలో హై ఎనర్జీస్ ఉంటాయి. భగవంతుడు హై ఎనర్జీ. వెన్ టు హై ఎనర్జీస్. సో, గుళ్ళకి వెళ్తే అంటే మనము కొండల మీద ఉండేవి. ఇప్పట్లో కాంప్లెక్స్‌లు లేవు గుళ్ళు. సో, ఆటోకి రూ. 10 ఇస్తే ఈ గుడి దగ్గర, ఆ గుడి దగ్గర దిగొచ్చిప్పుడు. అప్పుడు అలా లేవు కదా! అవును. వాటర్ ఫెసిలిటీ లేదు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేదు. శానిటరీ ప్యాడ్స్ లేవు జర్నీ చేయడానికి. సో, నువ్వక్కడికెళ్ళొద్దు, ఇక్కడికెళ్ళొద్దు. సో, అలాంటివి ఏమైనియంటే అలా అమ్మో! ఏమన్నా అవుతుందేమో! హ్మ్. ఈ భయంలోకొచ్చేసాం మనం బాగా. ఇంకా ఎక్కువ పాత వాళ్ళకంటే ఎక్కువ మూఢనమ్మకంతో ఉంటున్నాం. పాత వాళ్ళు పక్కకు కూర్చోబెడితే కూర్చోబెట్టేవారు. ఆ 3 రోజులయిన తర్వాత స్నానం చేసేసి వచ్చేసేయి ఇంట్లోకి తీసుకొచ్చుకునేవారు. అక్కడితో ఖతం అయిపోయేదది. ఇప్పుడు అలా కాదు. అన్నిటికి భయపడుతున్నారు. పిల్లల్ని కూడా అన్నిటికి కంగారు పెడుతున్నారు. యాక్చువల్లీ అదే ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక పాయింట్ అంటే ఇప్పుడు ఈవెన్ నాతో ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా చాలామంది ఈవెన్ పిల్లలు కొంత నాలెడ్జ్‌తో బయట నుంచి వచ్చి అంటే అడిగినా సరే మదర్స్ ఇప్పుడు మీరు మదర్స్ అనే టాపిక్ మనం అనుకుంటున్నాం కాబట్టి మదర్స్ ఏంటంటే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా సర్లే తర్వాత మాట్లాడదాంలే. అయినా ఇది నీకెవరు చెప్పారు? ఎక్కడి నుంచి విన్నావు? ఇది ఇంకెవరి దగ్గర మాట్లాడొద్దు. అంటే చాలా వరకేంటంటే వాళ్ళ కన్వర్జేషన్ కట్ చేస్తాం. అంటే చాలామంది మదర్స్ ఉంటుంది. ఈవెన్ నేను గూడా చేస్తానేమో కొన్నిసార్లు తెలిసి తెలియకుండా. సో, అండ్ ఇలా పర్టిక్యులర్‌గా 1, 2 ఇన్‌స్టెన్సెస్ అంటే నా ముందు వేరే వాళ్ళతో జరగడం వల్ల గూడా, వాళ్ళు తెలుసుకొనొచ్చినా కూడా, మనం దాన్ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేనప్పుడు వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ తోటి ఉండడం ఇంకా డేంజరస్ కదా! యెస్. ఎందుకంటే నేనందుకే అంటాను. మీరు మీరు తెలుసుకోండి. తెలియకపోతే తెలుసుకొని చెప్తాననండి. ఇప్పుడు స్కూలుకెందుకు పంపిస్తున్నాం పిల్లల్ని? ఒట్టి పాఠాల కోసమే కాదు కదా! టోటల్ అవేర్‌నెస్ కదా! ప్లస్ ఇంకొకటి నాన్న బయట మీడియా అంతా ఓపెన్. ఎన్ని దొరికిపోతున్నాయి. మొత్తం ప్రపంచంలో మీకసలు దొరకని విషయం ఏముంది మీ అరచేతిలో? ఏమి లేదు. అన్నీ పిల్లలు ఏది అందుబాటులో కావాలంటే అది చూస్తున్నారు. వేరే వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ కంటే కూడా మనం చెప్పింది బెటర్‌గా ఉంటుంది. సో, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు పాపకి ఇప్పుడు పిల్లలు ఎలా అంటే అండి 9 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచే దే ఆర్ హ్మ్. గెట్టింగ్ దేర్ పీరియడ్స్. బికాస్ మనకు తెలిసిన విషయమే. పాలు అడల్ట్రేషను, పంటలు ఫెర్టిలైజర్సు, చికెన్ యాహ్! ఆ! చాలా మంది చెప్తున్నారు. హ్మ్. 10 ఇయర్స్‌లో పిల్లలకి చికెన్ పెట్టొద్దని చెప్తున్నారు. ఫాస్ట్‌గా వాళ్ళ బాడీ గూడా అలా గ్రో అయిపోతుంది అని. 6 మంత్స్‌లో పెరిగే చికెన్‌ని 48 డేస్‌లో తయారు చేస్తున్నారు. సో, అంటే ప్రేమ అనుకుంటాం. ఆ ప్రేమ కూడా ఎట్లాంటి దానికి ప్లస్ ఆ 10 ఇయర్స్, 9 ఇయర్స్ ఏజ్‌లో పీరియడ్స్ స్టార్ట్ అవ్వంగానే వీళ్ళు టెన్షన్ పడిపోయి చిన్న పిల్ల రియల్లీ చిన్న పిల్లలే పాపం. అసలు ఆడుతూ పాడుతుండే పసిపిల్లలు. కానీ, కానీ తప్పదు. ఆహ్, అప్పుడు అమ్మ, నాన్న ఇద్దరు కూడా కొంచెం ఏమంటాము ఆ లెవెల్, ఆ పొజిషన్‌లో ఆ పేరెంటింగ్ పొజిషన్‌లో ఉండి, ముందు వాళ్ళు స్థిమితంగా ఉండి, తనకి చెప్పి ఎందుకంటే వాళ్ళలో ఇన్నోసెన్స్ పోదు. చైల్డిష్‌నెస్ పోదు. వాళ్ళ హార్మోన్స్ మాట్లాడుతూ ఉంటాయి బాడీ. దే 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 గెట్ ద సైకిల్స్. దే హావ్ టు డీల్ విత్. దే హావ్ టు అచీవ్ మెనీ థింగ్స్. దే హావ్ టు మింగిల్ విత్ అదర్స్. ఎవ్రీ మంత్ స్కూల్ మానేయలేరు. సో, ఎంత సపోర్ట్ ఇవ్వాలి చెప్పండి? ఏం పర్వాలేదు. ఇనీషియల్ స్టేజ్‌లోనే అమ్లు మే హ్యాపెన్ టు ద గర్ల్స్. హ్మ్. మొన్న, మొన్న మాది సహజ యానివర్సరీకి చేశాం నాన్న. చక్కగా 10 ఇయర్స్ నుంచి పిల్లలు 8 ఇయర్స్ ప్లస్ అని చెప్పాము.
పిల్లలు, తల్లులు చక్కగా కూర్చున్నారు. ఎంత బాగా అబ్జార్బ్ చేసుకున్నారో ఆ పిల్లలు. నాన్న ఫస్ట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. స్ట్రెస్ చేసి చెప్తున్నామనమాట. సో, దాన్ని వాళ్ళు అలా తీసుకోవాలి. పేరెంట్స్ తీసుకోవాలి. పిల్లలు కూడా తీసుకోవాలి. యాక్చువల్లీ తప్ అదే ఈ ఒక్క పాయింట్‌లో చెప్తున్నాను నేను. అదేంటంటే ఇప్పుడు మీరు ఫాదర్ ఇది అన్నారు గదా! ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే ఇంట్లో మేబీ చాలా మంది ఉండడం వల్ల కానీ, లేకపోతే పెద్ద ఫ్యామిలీస్ ఉండడం వల్ల కానీ, అంటే మగవాళ్ళ దాకా ఈ సిట్యుయేషన్ అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేంత అవసరం వచ్చుండకపోయుండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ బయటికొచ్చేసి గ్లోబలైజేషన్ చిన్న చిన్న ఫ్యామిలీస్ చిన్న 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 ఇళ్ళు. సో, అదేంటంటే డెఫినిట్‌గా ఒకళ్ళొకళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్ ఉంది. అండ్ ఫాదర్ గూడా అంతే ఈక్వల్. ఫాదర్ ఉంటే ఫాదర్ లేకపోతే ఇంట్లో బ్రదర్ ఆర్ అన్న, తమ్ముడు ఎవరున్నా సరే అంటే ప్రతి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే ఏం జరుగుతోంది అని. అట్‌లీస్ట్ ఏంటంటే ఓకే. ఈ అమ్మాయికి ఈ ఫేజ్‌లో ఉంది ప్రెజెంట్ అనేదైనా అట్‌లీస్ట్ వాళ్ళకి అర్థం అవ్వడానికి. అందుకే మాట్లాడాలి నాన్న. హ్మ్. మగ పిల్లలకి కూడా చెప్పాలి. వాళ్ళలో ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసారో లేదో 'ఓహ్ మై గాడ్' మూవీ. హ్మ్. రియల్లీ ఇట్స్ సో వండర్‌ఫుల్ అన్నమాట. వి ఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ గర్ల్స్. వి ఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ బాయ్స్. మనమే, మనమే మగ పిల్లలు. మనమే వాడు మగాడు. వాడికి అవసరం లేదు. ఎలా అయినా బతికేస్తాడు. వాళ్ళలో కూడా ఎమోషనల్ ఇదుంటుంది. వాళ్ళలో కూడా క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళ బాడీ పట్ల వాళ్ళకుంటుంది. పక్క వాళ్ళ బాడీ పట్ల ఆకర్షణ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియాలనుంటుంది. సో, మాట్లాడాలి కొన్ని. ఎందుకంటే మాట్లాడామనుకోండి అది ఎనీమోర్ ఇట్స్ నాట్ ఒక కుతూహలంగా దొంగతనంగా చేసే పనో, చూసే పనో అవ్వదప్పుడు. హ్మ్. సో, ఇప్పుడు ప్యాడ్స్ కావాలంటే అమ్మే వెళ్లి తేవాలి. నాన్న ఆల్సో హ్మ్. ఈక్వల్‌గా పెంచుతున్నారు. ఎక్కడ ఆ చిన్న డైపర్స్ మార్చే దగ్గర నుంచి నాన్నలు పెంచుతున్నప్పుడు, నాన్న ఆల్సో హాస్ టు అండర్‌స్టాండ్ దట్ నాన్న కూడా పాపకి సాయం ఉండాల్సిందే. తప్పకుండా. హ్మ్. కంప్లీట్‌గా అగ్రీ చేస్తాను ఈ పాయింట్. అదే. ఎందుకంటే హ్మ్. ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. అమ్మ మీద ముందే స్ట్రెస్ ఉంటుంది. సో, అప్పుడంటే అమ్మలు ఇంటికే అంకితమయ్యేవారు. వెనక పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండేది. సో, అమ్మలు ముందు ఎడ్యుకేట్ అయితే, అమ్మలుతో కలిసి నాన్నలు కూడా ఇవాళ పేరెంటింగ్ హండ్రె తప్పదు. పేరెంట్స్ అంటారు తప్ప, ఎప్పుడో హ్మ్. సింగిల్ పేరెంట్‌గా ఉంటే తప్ప పేరెంట్ అనరు. అవును. పేరెంట్స్ అనే అంటాం. ఇద్దరు కలిపితేనే పేరెంటింగ్ అవుతుంది. సో, డెఫినైట్‌లీ జెంట్స్‌కి కూడా తెలిసుండాలమ్మా. ఈ మధ్య చిన్నదనమాట. లాస్ట్ ఇయర్ ఒకసారి మా పెద్ద పాపొచ్చింది. వి ఆర్ గోయింగ్ సమ్‌వేర్. ఆహ్, మేమే ఉన్నాం. ఎవ్వరు లేరు కార్‌లో. అంకుల్, నేను, పాప, వాడు చిన్నోడు ఉన్నాడు. వె ఏదో మాట్లాడుతూ ఉంటే ఆహ్, ఇలా టాపికొచ్చేసరికి వాడు చెప్తున్నాడు. తాతారున్నారమ్మా మాట్లాడకు. అంటే చెప్పిందనమాట మా అమ్మాయి. హి ఈస్ మై ఫాదర్. హి నో వెరీ వెల్. అంటే, ఓహ్! అయితే సరే అన్నాడు. అంటే ఒక 10 ఇయర్స్ దాటిన పిల్లవాడికి, మగ పిల్లవాడికి కూడా తెలియాలి కదా! అమ్మకి బాగాలేదు, అమ్మకి బ్యాక్ పెయిన్ ఉంది, లోగా ఉంది, ఇవాళ మధ్యాహ్నం వండిందే రాత్రికి తినేయండిరా అందనుకోండి. సో, ఎందుకు జరుగుతోంది ఇలాగా? ఇవి కొంచెం అంటే మీరన్నట్టు న్యూక్లియర్ ఫ్యామిలీ, క్లోజ్‌లీ నిట్టెడ్, క్లోజ్‌లీ అసోసియేటెడ్ అన్నప్పుడు దే నీడ్ టు అండర్‌స్టాండ్. అంటే చెప్పేస్తే ఏదో దాని గురించి ఆలోచిస్తారని కాదు. హ్మ్. తెలిసి ఉంటే బోలెడన్ని విషయాల్లో ఇదొక విషయం. తప్పకుండా. యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అండ్ ఇప్పుడు అదే మనం మాట్లాడాం కాబట్టి యాక్చువల్లీ ఏజ్ గురించి ఒక చిన్న టాపిక్ మీరిప్పుడు అన్నారు. అంటే తొందరగా మెన్‌స్ట్రువల్ సైకిల్ ఒస్తోంది పిల్లలకి ఇది అనే దాంట్లో. సో, ఏ టైం రైట్ అనే ఉద్దేశంలో చెప్తారంటే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడానికి లేకపోతే ఇలా ఎడ్యుకేట్ చేయడానికి? సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఉందనుకోండి. లైక్ వాళ్ళ క్లాస్‌లో వేరే వాళ్ళు కొంచెం తొందరగా ఇదయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళ ద్వారా ఎంతో కొంత తెలియకుండా వీళ్ళకి తెలుస్తుంది. సో, అలా తెలుసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడడం ఇది అనే దానికన్నా సో, జనరిక్‌గా ఒక ఏ వయసు నుంచి వాళ్ళకి అట్‌లీస్ట్ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉందని మీరనుకుంటున్నారు? అంటే చాలా మందిని చూసిన
అంటే ఆ! ఒకటి నాన్న ఇక్కడ అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది పేరెంట్స్‌కి, పిల్లలకి? మీరు మీరు ఆహ్, అన్ని సంగతులు ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటారా? అసలు తర్వాత మాట్లాడదాంలే అని ఇందాకన్నారు చూడండి. అట్లా అంటారా? రాత్రిపూట రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళ పక్కన పడుకునేటప్పుడు మీకు మీకు ఆఫీస్ పని మిగిలిపోయిందో, మీరు డిన్నర్ చేయలేదో, లేకపోతే మీ సింక్ పిలుస్తోందో గిన్నెలు తోముదువురా అని, ఏదైనా గానియండి. ఒక్క 10 నిమిషాలు పిల్లలతో స్పెండ్ చేయండి నైట్ టైమ్. అప్పుడేమవుతుందంటే ఇంకొకటి భోజనం దగ్గర కూడా టీవీ ఆఫ్ చేసి భోజనం చేయండి. అప్పుడేమవుతుంది, మీ చిన్నప్పుడు సంగతులు, ఆయన ఆఫీస్ సంగతులు, మీ ఆఫీస్ సంగతులు, వాళ్ళ స్కూల్ సంగతులు ఇలా అన్నీ క్లబ్ అవుతాయి. అసలు మొత్తం ఓపెన్ ఫార్మ్ అవుతుంది. ఓపెన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి ఏజ్ ప్రకారం నాన్న 9 ఇయర్స్ ఏజ్ నుంచి యూ కెన్ ఇంట్రొడ్యూస్. చెప్పేసి తెలుసుకొని ఉంటే చాలు. ఎందుకంటే ఇట్ హ్యాపెండ్ మీరన్నట్టు మా గ్రాండ్ చైల్డ్ స్కూల్ నుంచి వచ్చి ఒకరోజు షీ వాస్ ఇన్ పీరియడ్స్ అంటమ్మా. షీ టోల్డ్ మీ థట్ నన్ను ముట్టుకుంటే 15 డేస్ స్కూల్‌కి రావద్దు నువ్వు అని చెప్పిందంట. నిజంగా అట్లా అవుతుందా అని అడిగింది. వెంటనే మా డాటర్ ఏం చేసింది, స్కూల్ ప్రిన్సిపల్‌ని అప్రోచ్ అవుతే, "అరెరే! మాకు సిలబస్‌లో టైం లేదు." షీ షీ అప్రోచ్డ్ చైర్మన్ అండ్ వి వెంట్ టు ద స్కూల్. అక్కడ సెషన్ చేశామనమాట. ఒక పాప అయితే, "మీరు 1 వీక్ ముందు ఎందుకు రాలేదు అమ్మమ్మ" అని అడిగింది. "ఏమైందిరా" అంటే, బ్యాగ్‌లో ప్యాడ్ ఉంది. అది తీసేసి ఒక అబ్బాయి నవ్వుతున్నాడు." అంటే నేనన్నాను, "ఏం చెప్పుండొచ్చు నువ్వు?" ఆలోచిచ్చండి. ఏడవకుండా ఏం చేసుండొచ్చు? అంటే నాకు తెలియలేదు. సో, ఇది చూసి నవ్వుతున్నావు కదా! ఓకే. గో అండ్ ఆస్క్ యువర్ మదర్ అబౌట్ థిస్ అని చెప్పు. అంటే మీరు చెప్పిన ఆన్సర్ నాకు చాలా నచ్చింది. ఇంకెప్పుడు నేను లైఫ్‌లో ఏడవను. కానీ మీరు ఒక్క వారం ముందొచ్చుంటే బావుండేది. ఆ ఇన్సిడెంట్ నాకయ్యేది కాదు అని చెప్పింది. సో, సో వి వి నీడ్ నేను ఇలాగే సెషన్స్ చేస్తున్నప్పుడు మేము సంగారెడ్డి దగ్గర రాయకోడ్ అనే ఊరికెళ్ళాం. ఇట్స్ మోడల్ స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్. సో, ఆ గవర్నమెంట్ స్కూల్‌లో సెషన్ చేస్తున్నప్పుడు మార్నింగ్ సెషన్ చేసేసాము. మేడం అన్నారు లంచ్ చేసెళ్ళండి అన్నారు. లంచ్ చేసి బయటకొస్తుంటే మగపిల్లలు ఇలా "ఏం చెప్పారు మేడము? మీకే చెప్తారటనా?" అని అడిగారు. నేను వెంటనే అన్నాను, "మేడం ప్లీజ్ గివ్ మీ వాయిస్ సెషన్ ఆల్సో. ఐ విల్ టాక్ టు దెమ్ దట్ గర్ల్స్ బ్రీత్ ఎవ్రీ మంత్." సో, ఐయామ్ ట్రైయింగ్ అనమాట. ఎక్కడికెళ్ళినా నాతో పాటు సహజ అంటే ఫౌండేషన్ అంటే చాలా పెద్దదేం లేదండి. ఒక నలుగురం, ఒక కనిపించని వ్యక్తులు ఇద్దరు, కనిపించే వ్యక్తులు ఇద్దరం అంతే. వి ఆర్ జస్ట్ రన్నింగ్ ఇట్ వెళ్తున్న ఫేజ్‌లో వెళ్తోందంతే. సో, ఒకరు విజయలక్ష్మి గారున్నారు. తను మనతో గర్ల్స్ సెషన్ తీసుకుంటారు. నేను బాయ్స్ సెషన్ తీసుకుంటాను ప్రతిసారి. సో, వాళ్ళకి కూడా కుతూహలం ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. మస్తుందిరా పోరి అంటాం గదా! పోరి వెనక చాలా స్టోరీస్ ఉంటాయని చెప్తాను స్టార్టింగే. అంటే వాళ్ళని మనం ఆకట్టుకోవాలి కదా! వాళ్ళని కూర్చోపెట్టగలగాలి. ఒక స్కూల్‌కెళ్తే ఇదంతా నక్సలైట్ ఏరియా మ్యామ్ పిల్లలు బాయ్స్ అసలు కూర్చోరంటే, నేను కూర్చోబెట్టుకుంటానండి అని జెప్పాను. సో, ఐ గెయిన్ కాన్ఫిడెన్స్ అనమాట. ఆహ్, ఇ ఇప్పటికి కనీసం 1,00,000 దాటిపోయి ఉంటారు మేము కలిసిన పిల్లలు. కొంతమందైతే ఎలా అడుగుతారంటే, పింపుల్స్ ఒస్తున్నాయి. ఏంటి అబ్బాయిలు చూస్తే మేము పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పింపుల్స్ ఒస్తాయా? హ్మ్. అట్లా అంటే పాపం వాళ్ళకి తెలీదు. ఎందుకు మేము పెరుగు తినకూడదు? ఎందుకు ముట్టుకోవద్దంటారు? సో, క్లియర్ చేస్తూ, క్లియర్ చేస్తూ వెళ్తున్నామా. మనము తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నామనమాట. కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే, వాళ్ళలో పెద్దయిన తర్వాత కూడా ఉండిపోతాయి కదా! ఆ భయాలు, నమ్మకాలు. సో, వి ఆర్ ట్రైయింగ్ అనమాట. కాపోతే మీరన్నట్టు ఎంత తెలిసినా ప్రతి సంవత్సరం కొత్త కొత్త పిల్లలొస్తూనే ఉంటారు. వాళ్ళకొచ్చే డౌట్స్ వాళ్ళకొస్తూనే ఉంటాయి. పేరెంట్స్‌కి ఓపికుంటుంది, ఉండకపోతుంది. అవగాహనుంటుంది, ఉండకపోతుంది. సో, వీటన్నిటి మధ్యలో పిల్లలకైతే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. మెనీ కన్‌ఫ్యూజన్స్.
యాక్చువల్లీ అదే మారుతున్న టైంతో పాటు మనం కూడా మారాలని వేరే అన్నిట్లో మారుతున్నారు. బట్ ఇదేంటంటే కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ రైట్. చేంజ్ అనేది కంప్లీట్‌గా యాక్సెప్ట్ రైట్. చేయలేకపోతున్నారు. అడ్జస్ట్ నేను చేయడం అదే అనేది. అంటాను. సమంత ఉంది, లేకపోతే ఇంకో అమ్మాయి ఉంది, ఇంకో అమ్మాయి ఉంది. ఐ యామ్ ఇన్ మై పీరియడ్స్ నేను రాను, నేను చెయ్యను అనదు కదా! మీ టీచర్స్ వస్తారు కదా! మీ అమ్మ వర్క్ చేస్తుంది కదా! సో, మీ కంఫర్ట్ లెవెల్ వరకు చేయండి. ఇట్స్ హ్మ్. నాట్ ఎనీ మోర్ సిన్. అది మాట్లాడకూడని విషయం కాదు. బట్ యూ నీడ్ నాట్ టు టెల్ ఎవ్రీబడీ దట్ ఐ యామ్ ఇన్ మై పీరియడ్స్. ఏం మనం బ్యానర్‌లు పెట్టుకొని తిరగక్కర్లేదు. ఏం అక్కర్లేదు. జస్ట్ బీ కంఫర్టబుల్, యాక్సెప్ట్ ఇట్, లవ్ యువర్ వూంబ్. మీ మీ బాడీని మీరు ప్రేమించుకోండి. సో, టెన్షన్ అవ్వకండి. దీస్ ఆర్ ద థింగ్స్ మెయిన్‌లీ చెప్తూ వెళ్తున్నామనమాట. తప్పకుండా మ్యామ్. తప్పకుండా. యాక్చువల్లీ లైక్ చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్తున్నారు మీరు. సో, లైక్ ఈ దీంట్లోనే జస్ట్ చిన్న అంటే ఈ పర్టిక్యులర్‌గా మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో ఎంటర్ అయ్యే పిల్లలు అంటే ప్యూబర్టీ అనే వర్డ్ యూజ్ చేస్తాం గదా! సో, ప్యూబర్టీ స్టేజ్‌లో ఉన్న పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ కానీ, లేకపోతే బేసిక్‌గా ఇప్పుడు మీరిందాక చెప్పినట్టు వాళ్ళకుండే ఫియర్స్ అంటే అన్నీ బయటికి చెప్పలేకపోవచ్చు. ఒక ఫిల్టర్ దాటి ఈవెన్ మదర్ దగ్గర గూడా కొన్ని సార్లు కంప్లీట్‌గా ఫిల్టర్ లేకుండా మాట్లాడలేకపోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్‌లో. సో, వాటిని మనం ఎలా అంటే వాళ్ళ పెట్టుకున్న వాల్స్ దాటి వెళ్ళడానికి ఎంతవరకు ట్రై జేయొచ్చు? యాస్ ఎ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైతే క్లోజ్ గార్డియన్స్ ఉన్నారో, లేకపోతే టీచర్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు మనం? మీరు ఈ క్వెషన్ అడిగారంటే నేను నా పేరెంటింగ్‌లోకెళ్ళిపోతా. ఆ! ఏంటి ఏదో ఆవు వ్యాసంలాగా వి కమ్ బ్యాక్ టు ద పేరెంట్స్. యాక్చువల్లీ అది అంటే ఇట్స్ మోర్ లైక్ మోర్ ఇన్వాల్వ్డ్ కదా! అంటే ఇప్పుడు ఒక దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళకి తెలిసి వచ్చేది కాదు. సో, ఇట్స్ ఎ యాహ్! నేచురల్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే సపోర్ట్ లేకుండా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చేవి. అంటే ఇక్కడ నేను అందుకే మీతో అన్నది ఇందాక. టీవీ చూడకుండా కలిసి భోజనం చేయండి. అట్‌లీస్ట్ వారంలో 2 రోజులన్నా. టైమింగ్స్ అవన్నీ కుదరకపోతే సాటర్‌డే, సండేస్ స్పేర్. వాళ్ళకి కొనివ్వడాలో, వాళ్ళ వాళ్ళకి ఆహ్, ఏంటి వాళ్ళు రెడీ అవ్వడానికి ఫ్యాషనబుల్‌వి ఇవి అవి అక్కడికి ఊర్లు తీసుకెళ్ళిపోవడాలు, అలాంటివి చేస్తూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం. ముందసలు వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ బావుంటే, పిల్లలు భయపడకుండా పేరెంట్స్‌తో మాట్లాడతారు. ప్లస్ నేను చెప్పానా అలాగే అవుతుందని? ఇట్లా మనం జడ్జిమెంటల్‌గా ముందే వాళ్ళని మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోతాం. సో, నాకు చాలా తెలుసు, నీకు తెలీదు. నువ్వది అడగకు. నువ్వింతే అడగాలి. నీ పరిధింతే. నీ లిమిట్స్ ఇంతే. ఎందుకంటే నాన్న థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా పార్న్ చూస్తున్నారు. దే డోంట్ నో దట్. ట్రెండింగ్‌లో వచ్చేస్తుంది. ఫాదర్ ఫోనో, తాతగారి ఫోనో, లేకపోతే క్యాజువల్‌గా మనకి కూడా అడ్వర్టైజ్‌మెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో, సో కుతూహలంగా ఒక్కసారి కొట్టారనుకోండి, అది కూడా చూస్తున్నారని టెన్షన్ అవ్వకండి పేరెంట్స్ ఫస్ట్. అమ్మలు హైపర్ అయిపోతారు. సో, అది వాళ్ళకి చెప్పండి. దిస్ ఈస్ ఆల్ ఫిజికల్. ఇలా గ్రో అవుతుంది. ఇలా మారుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ లైఫ్. ముందసలు మీరిందాక అన్నదానికి ముందు నేనున్నాను. ఏదన్నా చెప్పుకోవచ్చు నాకు. ఎట్ ద ఎండ్ నేను తిట్టినా, నేను ఏమన్నా అన్నా, వి ఆర్ ఫ్రెండ్స్. వి ఆర్ ఎ ఫ్యామిలీ. వి ఆర్ నాట్ అపోనెంట్స్. అది క్రియేట్ చేయగలగాలి. అదేంటి మన మన పరుగు పందెంలో, మన ఎమోషన్స్‌లో, మనం మనము ఎక్కువిచ్చేయాలన్న తపనలో వి ఆర్ మిస్సింగ్ ద ట్రాక్ అన్నమాట. ఏమంటే వాళ్ళకి ఎవరో ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య ఉండట్లేదు. నానమ్మ, తాతయ్య ఉండట్లేదు. ఒక పెద్ద ఫ్యామిలీ ఉండట్లేదు. ఎవ్వరు మేనమామలు గాని, పిన్నిలు గాని ఎవరు ఎంటర్ అయ్యేలాగా లేదు. ఇదివరకేంటంటే ఒక కౌన్సెలింగ్ సెషన్స్ లేకుండా అలా ఇంట్లో పెద్ద ఫ్యామిలీలో నడుస్తూ ఉంటే, ఓహ్! ఆ పిల్ల మెచ్యూర్ అయింది. దానికి ఫంక్షన్ చేశారు. ఆ పట్లంగా కొన్నారా? దానికి 3 రోజులయిందా? దానికి స్నానం పోసారా? నువ్వులుండలు పెట్టారా? ఆ! నాకు కూడా చేస్తారు. అయితే ఇది కామను. ఇది అవుతుంది. లేకపోతే, లేకపోతే ఆ బాబాయ్ ఇట్లా, ఈ పిన్ని ఇట్లా, ఈ అక్క ఇట్లా, ఇట్లా ఒక అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు ఏ అట్మాస్ఫియర్ వాళ్ళకి తెలీదు. సో, అన్నీ అమ్మ, అన్నీ నాన్నే. సో, మరి ఎంత భారం అమ్మానాన్నల మీదుంది. మనం మనం పేరెంటింగ్ చాలా బాగా చేస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ,
ఎన్ని పాత్రలు పోషిస్తే ఒక బ్రెయిన్ గ్రోత్ బావుంటుంది చెప్పండి? మా మా గ్రాండ్ డాటర్ అంటుంటుంది, "యూ ఆర్ మై కుషన్" అంటూ ఉంటుంది నన్ను. అంటే ఏదో చెప్పేస్తారు, ఏదో చేస్తారని కాదు. ఏదైనా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ విషయం, అలా మా చిన్నప్పుడు ఇలా కూడా జరుగుతుంది అని తెలిసేవి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళకి గంతలు కట్టేసి తీసుకెళ్ళిపోతున్నాం మనం. ఆ గంతలుతో పాటు బోలెడన్ని కన్‌ఫ్యూజన్స్. కళ్ళకి మాత్రమే గంతలు గాని చెవులకి లేవు కదా! వింటూ ఉంటారు బోలెడన్ని. విన్నప్పుడు బోలెడన్ని ఆలోచనలొస్తాయి. ఎవరితో షేర్ చేస్తారు? వెళ్లి వాళ్ళ ఏజ్ పీర్ గ్రూప్‌తో మాట్లాడతారు. వాడో కన్‌ఫ్యూజు, వీడో కన్‌ఫ్యూజు. హ్మ్. ఇక్కడ మన ఫ్యూజులు పోతాయి. సో, ఇంటరాక్షన్ నాన్న. వాళ్ళని అనేటప్పుడన్నా, చెప్పేటప్పుడు చెప్పినా, ఓహ్! అమ్మ మనతో అన్నీ చర్చిస్తుంది అనే ఒక థాట్. ఆహ్, ఫాదర్‌కి కూడా డెఫినైట్‌లీ బాధ్యత ఉంటుంది కానీ, ఇంత ఉండదు. ఓపెన్‌గా మాట్లాడలేకపోవచ్చు. ఓపెన్‌గా ఫ్రెండ్‌షిప్ చేయగలగాలి. పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయగలగాలి. చదివేటప్పుడు నేను ఊరుకోను. నువ్వు చదవాలి. చదవగలవు. ఇక్కడిది ఇక్కడే, ఎక్కడిది అక్కడే. నేను నో అన్నానంటే నోనే. యెస్ అన్నానంటే యెస్సే. అది ఎప్పటినుంచి చాలా యంగ్ వెన్ దే ఆర్ 7, 8 మంత్స్ ఏజ్ నుంచే అసలు థర్డ్ మంత్, సెకండ్ మంత్ పాలు తాగుతుంటేనే మన వంక చూస్తారు. మన కళ్ళల్లో ఫీలింగ్స్ అర్థమవుతాయి. అక్కడి నుంచే అసలు మన ఎడ్యుకేషన్ కడుపులో నుంచే స్టార్ట్ అవుతుందనుకోండి. కానీ బయటకొచ్చిన తర్వాత మన కళ్ళు చూసి భావాలు తెలుసుకుంటారు. సో, డూ ఫ్రెండ్‌షిప్. బాగా ఇంటరాక్ట్ అవ్వండి. గివ్ టైమ్. అది కూడా మాట్లాడుతూ ఉండండి. అన్ని విషయాలు చెప్తూ ఉండండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. సో, అప్పుడు మీకు ఆ 9, 10 ఇయర్స్‌లో మీకు అమెజాన్‌లో మెన్‌స్టోపీడియా అని బుక్ దొరుకుతుంది. లేకపోతే మంచి పుస్తకం అని చెప్పేసేసి ఇంకా తార్నాకలో ఉంది. వాళ్ళు చాలా ఎలాబొరేటెడ్‌గా 2 బుక్స్ ఆహ్, వేశారనమాట. ఎక్కడిదాకా ఉందంటే అది ఇవన్నీ చెప్పి ఎల్‌జిబిటిక్యూ దాకా ఉంది. ఇప్పుడు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. సో, అలాగా బుక్స్ చదవడం అలవాటు చేయడం. మీరు మీరు తెలుసుకొని వాళ్ళతో చర్చించడం. ఇలా అయిందట అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి చెప్పడం. ఏదైనా చెప్తూ ఉంటే కట్ చేయకండి వాళ్ళని. లెట్ దెమ్ టాక్. లెట్ దెమ్ స్పీక్ టు యూ. మనం మన మధ్యలోనే అలా అయింది కదా! హ్మ్. నువ్వు అలాగే అన్నావు కదా! వాడు ఇలాగే అన్నాడు కదా! అనేసి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాం. అక్కడితో మనతో మాట్లాడడానికి వాళ్ళు కట్ చేసేస్తారు. వినాలి. 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 బీ ఎ గుడ్ లిజనర్. అప్పుడు ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు అనే థాటొస్తుంది. ఏదైనా చెప్పొచ్చు. వీళ్ళు ముందుకు ముందే తిట్టేయరు. ఏమి అనేయరు అనేసి అంత భరోసా ఇస్తే తప్ప మీ దగ్గరికి రారు పిల్లలు. నేనన్నీ చేస్తున్నానండి. నేను మంచి బట్టలు కొంటున్నానండి. నేను మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నానండి. ఆ! నేను మంచి హ్మ్. ఏంటి ఏదో పరుపు కొన్నానండి. వాళ్ళ రూమ్ డెకరేట్ చేశానండి. వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళానండి. పాప్‌కార్న్ ఇప్పించానండి. మొన్న యూరోప్ ట్రిప్ తీసుకెళ్ళానండి. డెఫినైట్‌లీ ఇవన్నీతో పాటు సైకలాజికల్‌గా యూ షుడ్ బి అటాచ్డ్ టు దెమ్. ఇవన్నీ పైపైనవే. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనిషి మనసైతే మారలేదు కదా నాన్న. ఎమోషన్స్ అలాగే ఉంటాయి కదా! ఎమోషనల్ బాండ్ కావాలి. యాక్చువల్లీ అది కరెక్టే అమ్మ. అది ఇప్పుడు మీరు అంటుంటే ఒక పాయింట్ అనుకుంటున్నాను నేను. అంటే న్యూట్రిషన్ అడ్వైస్ కోసం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి జస్ట్ 12 ఆర్ 13 ఇయర్స్ సడెన్‌గా వెయిట్ పుట్ ఆన్ అయింది. ఒక 5, 6 కేజీస్ వెయిట్ పుట్ ఆన్ అయిందని చెప్పి అంటే జస్ట్ ప్యూబర్టీ అటైన్ అయింది అంతకుముందు ఐ థింక్ 11 ఇయర్స్ ఎప్పుడో. సో, 12 ఇయర్స్ అప్పుడు సడెన్‌గా 7 కేజీస్ ఎంతో వెయిట్ పెరిగింది. సో, ఒకసారి న్యూట్రిషన్ హెల్ప్ చేస్తావా? అది అని మాట్లాడడం స్టార్ట్ చేస్తే సో, అసలు ఆ అమ్మాయికి సైకిల్ అనేదే అప్పటికి ఆల్‌మోస్ట్ 6 మంత్స్ నుంచి సరిగ్గా సైకిల్ రావట్లేదు. సో, అది ఈ విషయం మా ఫ్రెండ్ మామూలుగా వర్కింగ్ అయినా సరే, తనకసలు ఐడియా గూడా లేదు. తనకి సైకిల్ రెగ్యులర్‌గా రావట్లేదు అనేది. అంటే వచ్చినా ఎంత బ్లీడింగ్ అవుతుంది? ఎంత వరకు ఇదవుతుంది? అనే దానికి అసలు తనకి ఐడియానే లేదు అప్పటిదాకా.
సో, ఆ అమ్మాయికి తెలీదు ఇలా డిస్కస్ చెయ్యాలి. హెల్ప్ కోసం అమ్మతో మాట్లాడాలి. తను ఏం చేయాలో తనకి తెలీలేదు. సో, అంటే అది గూడా ఒక రకంగా స్ట్రెస్ తీసుకుంది ఆ అమ్మాయి సమ్‌హౌ. సో, అది మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఏమో నేనన్నీ తనకి ప్యాడ్స్ అన్నీ ప్రొవైడ్ జేస్తున్నాను. మంత్లీ దీంట్లో తను చూసుకుంటుందనుకున్నాను. తనకి స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అని. సో, ఎంత ఇప్పుడు మీరన్నట్టు ఎంత వాళ్ళు పెద్దవుతున్నారని అనిపించినా సరే, ఈవెన్ 12 ఇయర్స్ అమ్మాయి అయినా సరే చిన్న పిల్ల అంటే మనకి పేరెంట్స్ ఇది అనే 12 దానికి ఇయర్స్ అంటే చాలా చిన్న పిల్లలు నాన్న ఈ విషయంలో. హ్మ్. సో, పేరెంట్స్ ఆ కంటిన్యూయస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికంటే మీరు పేరెంటింగ్ అన్నారు గానీ, బట్ డెఫినిట్‌గా పేరెంటింగ్ ఈస్ బిగ్గర్ రోల్. అంటే ఈ రిలేటెడ్‌గా వాళ్ళు తెలుసుకోవడానికి మోర్ అవేర్‌నెస్ అనేది ఎంత గా పేరెంట్స్ తెలుసుకునే దాన్ని బట్టే అవేర్‌నెస్ అంత క్రియేట్ అవుతుందనేది. యాక్చువల్లీ చాలా ఆహ్, వండర్‌ఫుల్ డిస్కషన్ అమ్మా ఇది యాక్చువల్‌గా. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మెన్స్‌పీడియా బుక్ యాక్చువల్లీ వేరే లాంగ్వేజెస్‌లో కూడా అవైలబుల్ ఉంది. అంటే ఓన్లీ ఇంగ్లీషే కాదు హ్మ్. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా అవైలబుల్ ఉంది గదా! అదే మంచి పుస్తకం మళ్ళీ బుక్స్. మీరు చెప్పినట్టు పుస్తకం కొనిచ్చేసాననకండే. పుస్తకం మళ్ళీ అది కూడా కలిపి పుస్తకం మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చుని పేరెంట్స్ ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే వాళ్ళు మేబీ మదర్ ఈస్ మోర్ కన్వీనియంట్. సో వి సే మదర్ మీరు గూడా మీ పిల్లలతో పాటు కూర్చొని చదవండి. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ జేయండి. సో, ఇంతసేపు మా డిస్కషన్‌లో సో, అట్‌లీస్ట్ మీకు కొన్ని టేక్ అవేస్ ఉండి సో, ఆ బాండ్ ఇంప్రూవ్ అయ్యి ఈవెన్ కొంతమంది పిల్లలు డెఫినిట్‌గా దే కమ్ ఫార్వర్డ్ అంటే వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేయకుండా. అండ్ ఇంకొకటి మీరిందాక వేరే ఏజ్, బాడీ చేంజెస్ కూడా చెప్పారు. సో, అవి కూడా యూజువల్‌గా డిస్కస్ చేయాలనుకుంటారు పిల్లలు. కానీ చాలా వరకు కొట్టిపారేస్తాం. అంటే పట్టించుకోకుండా. అలాగే ఉంటుందిలే పింపుల్స్ అంటే ఈ ఏజ్‌లో అలాగే ఉంటుందిలే. వాళ్ళకేంటంటే అదే పెద్ద భయంలా ఉంటుంది. వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తే. అదే అమ్మా. ఇప్పుడు మీరన్నారు ఏ ఏజ్‌లో అన్నారు కదా ఇందాక. వాళ్ళకి ఆహ్, బ్రెస్ట్ గ్రోత్ స్టార్ట్ అవ్వడం, అండర్ ఆర్మ్స్‌లో హెయిర్, కింద ప్యూబిక్ హెయిర్, వాళ్ళ హైట్, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడము. సో, ఇవన్నీ కూడా మారుతూ ఉన్నప్పుడు తల్లి గమనించుకునిట్టే ఆహ్, అది స్టార్ట్ అయిన 1 ఇయర్‌కో 6-8 మంత్స్‌కో వాళ్ళకి పీరియడ్ ఒస్తుంది. సో, కొంతమంది పిల్లలు ఇప్పుడు ఈ ఫుడ్ విషయంలో వాటిల్లో చూస్తుంటే అది కూడా ఇండికేషన్ ఒస్తుందో రాదో కూడా మనకు తెలియట్లేదు. సో, 9 ఇయర్స్ ఏజ్ నుంచి 9 ఇయర్స్ ఏజ్‌లో అంటే ఫస్ట్ ఒక ప్రిపరేషన్, ఇంటరాక్షన్ జస్ట్ వాళ్ళతో కలిపి పుస్తకం చదవడం. కొంతమందంటారు, "నేను పుస్తకాలు కొన్నానండి" అంటారు. సో, అలా కాదు. మీరు మనమెప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటంటే పేరెంటింగ్‌లో వాళ్ళు వినరు, చూసి ఆచరిస్తారు. సో, వి ఆర్ ద రోల్ మోడల్స్. వి ఆర్ ద ఆహ్, గైడ్ అనండి, లేకపోతే ఏదన్నా అనండి. టెక్స్ట్ బుక్ అనండి, ఏదన్నా అనండి అన్నీ మనమే పేరెంట్స్. ఎందుకంటే మా జనరేషన్‌లో మా పిల్లలప్పుడు మేము పడ్డంత టెన్షను ఇప్పుడు పడక్కర్లేదు. అంటే అవైలబిలిటీలు అన్నీ చాలా ప్లాట్‌ఫార్మ్స్ సో, మీరు మీరు ముందు ఎడ్యుకేట్ అయితే, మీరు ముందు అర్థం చేసుకుంటే ఇట్స్ చాలా కామన్ థింగ్ లాగా తీసుకోగలిగితే, ఆ పిల్లలు చాలా వండర్‌ఫుల్‌గా స్పోర్ట్స్‌లో కదలకు, లేవకు, కూర్చోకు, పరిగెత్తొద్దు నాన్న. హ్మ్. ఇట్లా కాకుండా అది ఒకటి ఒక ఇ ఏమంటాం ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇట్స్ అన్‌అవాయిడబుల్ ప్రాసెస్. అది ముందు పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే పిల్లలకి చెప్పొచ్చు. సో, తప్పకుండా అమ్మా. పిల్లలేముందమ్మా మౌల్డ్ అయిపోతారు. అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరన్నట్టు ఫ్రెండ్స్ ద్వారా వినొస్తే కూడా మనం చెప్పగలిగితే కన్విన్స్ అవుతారు. సో, ఇప్పుడంతా గూగుల్‌లో ఉంది. బాడీ పార్ట్స్ చూపిచ్చొచ్చు. ఇట్లా ఇట్లా వర్కౌట్ అవుతుందంట అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ సైకిల్ డోంట్ బ్రేక్ ఇట్. ఫంక్షన్స్‌కి వాటికి కూడా బ్రేక్ చేయకండి. పిల్లల్లో ఇప్పుడు మీరన్నారు 6 నెలలకి రాకపోతే అంటే 18 వరకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరన్న పాయింట్‌లోంచే వెయిట్ పుట్ ఆన్ అవుతుంటే ఎందుకవుతున్నారు? సో, మామూలు టాబ్లెట్స్ వాడొద్దు. గో ఫర్ హోమియో ఆర్ పీసీఓడీ అలాంటివుంటే గనుక డైట్‌లో చూడండి. ఇప్పుడు మనం ఎక్కువ ప్రేమతోటి కొనివ్వగలము అనే ప్రేమతోటి వాళ్ళు తింటున్నారు కదా! అని చెప్పి మనం జంక్ ఫుడ్ చాలా ఇచ్చేస్తున్నాము. వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఏదో వారంలో ఒకసారి అంటే పిల్లలందరికీ పర్వాలేదు. హ్మ్.
ఈవెన్ పెద్దవాళ్ళు గూడా టెంప్ట్ అవుతూ ఉంటారు కాబట్టి. సో, అలాంటివన్నీ కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటే బావుంటది. తప్పకుండా. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మొత్తం అంటే ప్రతి పాయింట్ ఒక పాయింట్ అని చెప్పలేము. సో, దేర్ వర్ సో మెనీ వాల్యుబుల్ టేక్ అవేస్ ఈ డిస్కషన్ నుంచి. అండ్ నేను గూడా చాలా పర్సనల్‌గా నేర్చుకున్నాను. సో, మా అమ్మాయిల కోసం. సో, ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ డిస్కషన్ వి హాడ్. అంటే ఈ 1 అవర్ వెరీ వెల్ స్పెంట్ అండ్ డెఫినిట్‌గా ఇది చూసిన వాళ్ళు చెప్తున్నాను కదా! ఎంతో కొంతమంది ఒక ఫస్ట్ స్టెప్ వేసి దాని వైపు ఓకే. మనం ఈ రోజు నుంచి దీని గురించి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అని కొంతమందిలో చేంజ్ వచ్చినా సో, వి ఆర్ మోర్ దాన్ హ్యాపీ. అండ్ థాంక్ యూ సో మచ్ అమ్మ. థాంక్ యూ సో మచ్. ఇంకొకటి నాన్న మీ పేజ్ నుంచి ఆహ్, ఒక చిన్న అనౌన్స్‌మెంట్ అనుకోవచ్చు. ఎక్కడన్నా ఒక ఎలా అంటే గేటెడ్ కమ్యూనిటీస్ అట్లా ఉంటే కూడా దే కెన్ అప్రోచ్ అస్. సహజ ఫౌండేషన్ ఫేస్‌బుక్ పేజ్ ఉంది. వెబ్‌సైట్ ఉంది. తర్వాత శైలజ విశంశెట్టి అన్న, ప్రదీప్తి విశంశెట్టి అన్న, ఇప్పుడు మీరు హ్మ్. మధు కాశ్యప్. సో, మీ పేజ్‌లో అయినా మనల్ని కాంటాక్ట్ చేస్తే వి విల్ డెఫినైట్‌లీ అప్రోచ్ అవుతాం. ఒక యాక్చువల్లీ తప్పకుండా అండి. అది నేను మాట్లాడదాం అనుకున్నాను ఈ పాయింట్ గురించి. సో, హ్మ్. మీరు సెషన్స్ హోస్ట్ చేయాలంటే అంటే మీకు పర్సనల్‌గా తెలిసిన ఒక స్మాల్ గ్రూప్ లేకపోతే మీ స్కూల్స్ రిలేటెడ్‌గా మీరు ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా సరే వాళ్ళు అంటే మమ్మల్ని అప్రోచ్ అయితే లేకపోతే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది డెఫినిట్‌గా రీచ్ అయిన వాళ్ళకి. బట్ ఆల్రెడీ గూగుల్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ నంబర్ ఉంది. సో, మీరు ఆల్రెడీ డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ స్టిల్ మీకు మొన్న కాంటాక్ట్ చిన్న మాట నన్ను డిస్టర్బ్ చేశానని అదే అడ్డమొచ్చి. పర్లేదు. చెప్పండి. మొన్న చెప్పండి. ఒక టీచర్ అంటే స్కూల్స్ జనరల్లీ కదా! తను ఎప్పుడో నుంచో ఆహ్, మా డాటర్‌ని ఫాలో అవుతున్నారంట ఫేస్‌బుక్‌లో. సో, వాళ్ళ బాబు ఇప్పుడు హి ఈజ్ సెవెంత్, సెవెంత్ క్లాస్. సో, వాడు పాన్ చూస్తున్నాడండి భయమేస్తుంది అన్నారు. నేనన్నాను, "యూ ఆర్ ఎ టీచర్, యూ ఆర్ ఎ వైస్ ప్రిన్సిపల్ కాబట్టి లెట్స్ పర్సనల్‌గా తీసుకోకుండా విల్ టేక్ ఇట్ యాస్ ఎ గ్రూప్. ఇట్ విల్ గో వెరీ స్మూత్‌లీ" అని వాళ్ళ స్కూల్‌కెళ్ళి సెషన్ చేశాం. షీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ అని చెప్పారు. సో, ఒక్కళ్ళని కూర్చోపెట్టి వాళ్ళనేదో మనం బాధేసాం, వాడినొక్కడినే ఫోకస్ చేసాం అనే కంటే, గ్రూప్ వైస్‌గా చెప్పినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఇదనమాట. నాకే కాదు నా చుట్టుపక్కల గూడా వింటున్నారు. హ్మ్. సో, అట్లా గూడా అవుతుంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్‌లో సమ్‌టైమ్స్ అడుగుతున్నారనమాట. ఏంటి మేము చెప్పుకోలేనిది వీళ్ళు చెప్పేది అని కాదు. ద వే వి అప్రోచ్, ద వే వి గివ్ ఇట్ ఇప్పుడు మీరు యాస్ ఎ న్యూట్రిషన్ ఎట్లా స్పెషలైజేషన్ ఉంటుందో, యాస్ ఎ సైకాలజిస్ట్ అట్లా యాహ్! స్పెషలైజేషన్. డెఫినెట్‌గా అంటే అందరూ చెప్పేది అంటే చెప్పే పాయింట్ ఒకటే ఉన్నా, బట్ డెఫినెట్‌గా చెప్పే విధానం, అప్రోచ్ అయ్యే విధానం డెఫినెట్‌గా వేరే ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు సింపుల్‌గా హోంవర్క్ చేయించడం అనుకోవచ్చు. పేరెంట్స్ ఎంత కింద మీద పడి చేసినా కూడా ఒక టీచర్ చెప్పింది విన్నట్టుగా పిల్లలు వినరు. అవును. మదర్, ఫాదర్ చెప్పిన హోంవర్క్ చేయమంటే. సో, డెఫినెట్‌గా ఎవరి ప్లేస్ వాళ్ళది తప్పకుండా ఉంటుంది. అండ్ మీరు ఆహ్ ఈ సహజ ఫౌండేషన్ రీచ్ అయ్యి మీరు ప్రోగ్రామ్ సెషన్ చేయాలనుకున్నా సరే తప్పకుండా రీచబుల్‌గా ఉంటారు. మీరు మాట్లాడాలనుకున్న శైలజ గారితో ఎవరినైనా రీచ్ అవ్వచ్చు. సో, మీరు కాంటాక్ట్ నంబర్ తీసుకొని లేదంటే మీరు మమ్మల్ని పేజ్‌లో అప్రోచ్ అయినా సరే మేము మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వి రియల్లీ హోప్ సో, ఈ దిస్ యూజ్‌ఫుల్ డిస్కషన్ విల్ హెల్ప్ సమ్ ఆఫ్ యూ. Or actually, it should be for all of you. And if some of you started your first step, so very happy. థాంక్ యూ నాన్న. థాంక్ యూ ఫర్ రీచింగ్ So much, ma'am. మెనీ పీపుల్ త్రూ యువర్ పేజ్. మెనీ బ్లెస్సింగ్స్ నాన్న. థాంక్ యూ. ఆల్ ద Thank you బెస్ట్ ఫర్ so యూ. much. Thank you, me time. I really appreciate. పర్లేదు, పర్లేదు. ఇట్స్ ప్లెజర్ అండ్ ఇట్స్ ఆపర్చునిటీ కదా! Thank you. థాంక్ యూ మా.